అసలు మీకు వచ్చిన జబ్బు ఏంటండి? అదేదో పెద్ద గొడవలేండి. హలో చూడండి, మీకే ఎవరో ఫోన్ చేశారు. ఏమంటే ఎవరు? నువ్వట్రా మధు? ఎక్కడి నుంచి? కింద హాల్ నుంచి అండి. హైకోర్టు నుంచా? మన ప్లేడర్ గారు ఏమంటున్నాడు రా? మెట్రో పంపించమన్నాడా? సరే రిసీవర్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ప్లేడర్ గారు రమ్మంటున్నాడు, మీరు కోర్టుకు వెళ్ళండి. నేనెందుకు? విజయ్ వెళ్తుందిగా, పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు. మీ పక్కన ఎవరొకరు ఉండాలిగా. అవునవును, ఉండకపోతే ఎలా? మీ విజయ్కి తోడుగా మా మధు ఉంటాడు. మధువా? వాడే మా మేనలుడు, మంచి వయసైన వాడు, చిలిపి కృష్ణుడు. చూడండి, కోర్టుకు నేనే వెళ్తాను. నేను వస్తాను అత్తయ్య. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. విజయ్ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అవతల కోర్టుకు టైం అయిపోతుంది. మా మధు మీకోసం కనిపెట్టుకుంటాడు, వెళ్ళండి. ఏం బాలిక దిగులుగా కూర్చున్నావు? అబ్బే, నాకేం దిగులు. ఎవరి బాధలు వారివి. బాలిక, నీ గదిలో ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాయ్, వెంటనే అమ్మాయి రూమ్ కనెక్షన్ ఇప్పించు. హలో, పూజారిని డియర్, ప్రేమ పూజారిని మై డియర్ మధుని. మధుని. ఓ మీరా? మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది. డోంట్ వరీ ఫర్ అత్తయ్య, కమ్ టు ది లవర్స్ కార్నర్. ఎలా మధు? అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళింది. ఆయన గుడ్లు పెట్టుకునిస్తున్నాడు. మధ్య ఈ ముసలాడు ఒకడు పానకుల్లో కనుక మహానస తగిలించాయి గుప్పె నిద్ర మాత్రం 3 రోజుల దాకా నిద్రపోతాడు. అది కాదు మధు, అవకాశాలు అనుకున్నప్పుడల్లా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అర్జెంట్ అర్జెంట్ లవర్స్ కార్నర్. మాస్టరు, మాస్టరు. బాలిక, ఎవరిదా ఫోను? మా స్నేహితులు మాస్టారు. ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తారు. చాలా రోజులండి చూసి. పార్క్ లో వెయిట్ చేస్తున్నారు మాస్టారు. ప్లీజ్ మాస్టారు, మాస్టారు, మాస్టారు ప్లీజ్ దయించండి మాస్టారు. బాలిక, ఈ ముసలిగడ్డాం పరువు నిలబెడతావు గదు. నిలబెడతాను మాస్టారు. మీ అత్తయ్య రాకముందే తిరిగి వస్తావు గదు. 5 నిమిషాలు వచ్చేస్తాను. That's all right. That's all. థ్యాంక్ యూ మాస్టర్. అత్తయ్య నీకోసం కోర్టు దగ్గర కాచుకుంటుందేమో. ఆమెకు కావలసిన కాగితాలు ఎప్పుడూ సిద్ధం చేశాను. మార్నింగ్ మేడం. నువ్వా? అవునండి. ఇక్కడేం చేస్తున్నావు? కోర్టుకి ఎందుకు రాలేదు? వచ్చానండి. నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు, అందుకని తిరిగి వచ్చేసాను. గొప్ప పని చేశావు. నీ కోసం కోర్టు గేట్లో ఎన్ని గంటల సేపు నిలబడ్డానో తెలుసా? కోర్టు వ్యవహారాలను పూర్తి చేసుకొచ్చానండి. ఇగో కాగితాలు. ఈ సంగతి ఏమి బాగుండలేదు. మాస్టర్తో చెప్తాను. అడగండి, ఒక చిన్న మనవి. చూడండి, బోర్డు డోంట్ డిస్టర్బ్ అని రాస్తుంది. మాస్టర్ నిద్రపోతూ ఉంటారు. అయితే విజయ్ ఏది? ఏది? రూమ్ లో కూడా లేదే? లేదా? ఎస్, లెట్ మీ ఫైండ్ అవుట్. అరే, మాస్టర్ లేరే? వీరిద్దరు ఏమైపోయారు? ఏమైపోయారు? సరిజ్వరంగా ఉంది కాదు. మా మామయ్య ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళుతూ మీ విజయని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టరా? ఎవరా డాక్టర్? అదే డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్ FRC లండన్ అయి ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు. మీరు మీ గదిలోకి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఏమీ అక్కర్లేదు, నేను వాళ్ళిద్దరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. వెళ్ళు. I said
అవునండి. మాస్టర్ గారు లేరండి? ఎందుకు? రోజు 4 గులాబీ పూలు కొంటారండి. మాస్టర్ పువ్వులు కొంటారా? అవునండి. అయితే దండాలు అమ్మగారు, దండాలు. బాలిక ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. ఏంటి వెళ్ళిపోతున్నారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను మందు తీసుకుందామని. మీ అత్తయ్య వచ్చి ఉంటుందేమో లోపలికి. పద లోపలికి వెళ్దాం. అదే మీ ఫ్రెండ్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను. డాక్టర్ జాన్ బుల్ ఎంబీబీఎస్ 4 years DKW లండన్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా ఎక్కువగా ఉంది. మందు ఇచ్చాడు, సేవించాను. మధు మీకోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఆ యువకుడు వాడే వస్తాడు విధవా, ఎక్కడికి వెళ్తాడులేండి, మీరు వెళ్ళండి. సీతాదేవి గారు, వచ్చినప్పటి నుంచి మీకు బొత్తిగా విశ్రాంతి లేదు. వెళ్ళండి, మీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలి వెళ్ళడం. అబ్బా, ముసలవాడికి రాక డబ్బు వారు ఎవరికి వస్తుంది, మీరు వెళ్ళండి. మీరు ముసలివారేంటి, ఎవరన్నా నవ్వుకుంటారా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటి తగ్గులని తీస్తారే? అబ్బా, మరేం పర్వాలేదండి. టెంపరేచర్ నార్మల్కి వచ్చింది, పల్స్ అందుతా ఉంది. ఇక డబ్బు కొంచెం తగ్గినట్టే. మీరు వెళ్ళండి. అలాగా, చాలా సంతోషం. అబ్బా 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 ఇదిగో మీ పువ్వులు. మాస్టారు, బాలిక కులాసా? ఏం కులాసాలే బాలిక, ఎత్తు భారం కులాసా. నాకంతా తెలుసులేండి. నా దగ్గర మీ వేషం. వేషమా? ఏవి నాటకం ఆడతారండి. నాటకమా? ఇంకా ఎందుకండి బుకాయింపు? ఈ మధ్య మా అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. మాటి మాటికి అద్దంలో చూసుకుంటుంది, చిరునవ్వును కూడా నవ్వుకుంటుంది, ఎర్ర గులాబీలు కూడా పెట్టుకుంటోంది. అవన్నీ ఎందుకు బాలిక? ఏమో నాకేం తెలుసు, మీకే తెలియాలి. బాలిక, ఆగు బాలిక, నీకు తెలియదు, ఆగు బాలిక. మా అమ్మగారు ఉత్తరం కాదు టెలిగ్రామ్ వచ్చింది. అదేనండి, వారు గాంధీ శానిటోరియంలో ఉన్నారు. డాక్టర్ గారు అర్జెంట్ గారు అని బయలుదేరి రమ్మని రాశారు. అలాగా? అవునండి. అయితే వెళ్ళండి.
విజయ. మాస్టర్ గారి తల్లి శానిటోరియంలో ఉన్నారు కదూ. పాపం ఆమె ఎలా ఉన్నారో ఏమో. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తే బాగుంటుందంటావా? అవునత్తయ్య. రేపే వెళ్తా.